ఇస్తారా ఇవాళ? ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఇప్పుడు అట్లాంటిది ఏమైనా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ జూన్ 2 గడువు అయిపోయినా కూడా అంతకుముందు మాట చెప్పాం కాబట్టి ఇదిగో మీరు రాజధాని నిర్మాణం చేస్తే ఇంతవరకు ఇవ్వచ్చు. ఇంకా పోలవరం ఎలాగో జాతీయ ప్రాజెక్టు కాబట్టి అది గడువు ముగిసిపోయినా కూడా అది నిర్మాణం పూర్తయ్యేంత వరకు అందువలన ఇక్కడ అంతకు మించి ఇంపార్టెంట్ అయినటువంటి 2-3 అంశాలకు ఏదైనా సహాయం అనేది కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కానీ నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఇందాక కృష్ణరాజు చెప్పినట్టు కొన్ని 1,00,000 కోట్ల పైన కావాలి అంటే నీ దగ్గర రెవెన్యూ లేదు, ఏమీ లేదు. 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నీకు ఒక్కసారిగా తీసేసి అట్లా ఇచ్చేస్తారా? వ్యవసాయంలో పెంచితే ఆటోమేటిక్ వస్తుంది, సర్వీస్ సెక్టార్ పెంచితే ఆటోమేటిక్ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందలేదని ఎవరు చెప్పారు? ప్రొడక్షన్ తీసుకోండి, 5 సంవత్సరాల క్రితం ప్రొడక్షన్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? పెరిగింది కదా ప్రొడక్షన్ కూడా. ఎవరు చెప్పారు? ఊరికే లెక్క అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే వ్యవసాయ రంగము అంటే 2 పంటలు పండాల్సి 4 పంటలు పండుతాయా? పండవు కదా. డెవలప్ చేసే కొద్దీ ఎకరాలు విస్తీర్ణత న్యాచురల్ గా పెరుగుతూ వస్తుంది అంతే తప్ప సడన్ గా పెరిగే అవకాశాలే లేవు. నువ్వు పోలవరం చంద్రబాబు నాయుడు వస్తానే 1 నెలలో కంప్లీట్ చేస్తాడా? రైట్. ఆడియో మ్యూట్లోకి వెళ్ళి చూడండి మీరు ఒకసారి. ప్రాక్టికల్ గా వెళ్ళండి. ఓకే, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది జనంలో అనుకున్నప్పుడు మీకు ఓట్లు వాళ్ళు వచ్చి వేస్తే మీరు గెలుస్తారు అంటే అది వేరే అంశం. కానీ మీరు ఈ యొక్క పథకాలు పెట్టి వీటిని అట్రాక్ట్ చేసుకొని ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకుంటాము అంటే జనం అంత నమ్మే పరిస్థితుల్లో ఏం లేరు. చెవులో పూలు పెట్టుకొని ఎవరు లేరు. అన్ని అర్థం చేసుకుంటున్నా, అన్ని తెలుస్తున్నాయి ఎవరు వస్తే ఏం చేస్తారని. రైట్. ఫైనల్ గా శ్రీధర్ గారు, రేపు పొద్దున అంటే క్రిందటిసారంతా కూడా మీరు అప్పులకే ఎక్కువ సమయం సరిపోయింది, ఇప్పుడు కొన్ని చివరికి అతి తక్కువగా మార్చాల్సి వచ్చినటువంటి పరిస్థితుంది. అవతల వాళ్ళకంటే 2014లో మీరు చేసినటువంటిది మీరు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు, సంపూర్ణ రుణమాఫీ చేయకపోవడం వల్ల దెబ్బతిన్నామని. ఇప్పుడు ఒక పెన్షన్ లాంటిది కనీసం వాళ్ళు 4,000 ఇస్తానన్నారు, అట్లాగే వికలాంగులకు 6,000 ఇస్తానన్నారు, అట్లాగే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నారు. అదైనా మీరు చెప్పలేకపోవడం వల్ల కమ్యూనిస్టుల భాషలో చారిత్రక తప్పిదం చేసుకుని ఆ తర్వాత ఆత్మశోధన చేసుకుంటారా? సాయి గారు, ఇక్కడ ప్రజలు చాలా విఘ్నులండి. ప్రజలు ఇప్పుడు కూడా అట్లాగే అనుకున్నారు మీరు 14లో. సాయి గారు, ఇదే మీరు ప్రతిసారి కూడా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మేము ప్రజల్ని తప్పు పట్టలేదు, ప్రజలుని మోసం చేశారు చంద్రబాబు నాయుడు అని మాత్రమే చెప్తున్నాం. ఇక్కడ రెండోది ఏంటంటే 2009లో కానివ్వండి, 2019లో కానివ్వండి, ఈ రోజు కానివ్వండి, చంద్రబాబు నాయుడు అధికార పక్షం కంటే ఎక్కువ హామీలు ఇచ్చుకుంటే వెళ్ళాడు. 2019లో కూడా మేము 15,000 అమ్మబోడు అంటే ఆయన 18,000 చెప్పాడు. సో 2009లో అయితే మనిషికి 1,500 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి నగదు బదిలీ పథకం. సో ప్రజలు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తారండి. 2019లో ఆ రోజున ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటంటే ఆ రుణమాఫీతో పాటు అనేక విధాలుగా మా దగ్గర కొన్ని లోపాలు కూడా జరిగినాయి. ఎందుకోసం అంటే మాకు ఎక్కువ టైం లేకపోవటం, జగన్ గారు జైల్లో 16 నెలలు ఉండి బయటకు వచ్చిన తర్వాత 6 నెలల ఎలక్షన్ ఉండటం, ఎలక్షన్ అయిపోయి బయటకు రాగానే వరుసగా 3-4 ఎలక్షన్లు జరగటం, దానంతటికి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మా దగ్గర అంత లేకపోవటం, క్యాండిడేట్ సరిగ్గా లేకపోవటం, ఎలక్షన్ లో మేము ఫస్ట్ టైం పోటీ చేయటం వల్ల మాకు ఎక్కడ ఏం చేయాలి, కొన్ని తాడిపత్రి లాంటి టౌన్ లో మాకు ఏజెంట్లు లేకపోవటం, ఇలాంటి చాలా 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 జరిగినాయి. సో దాన్ని మేము 5 సంవత్సరాల పాటు సరి చేసుకొని అధికారంలోకి వచ్చాం. ఇవాళ మేమేం చెప్తున్నాం, మా పాలన చూడండి, మేమేం చేసామో చూడండి, మా మీద నమ్మకం ఉంటే మీ ఇంట్లో కుటుంబంలో మంచి జరిగింది అని మీరు నమ్మితే, జరిగిందని నిజంగా భావిస్తే. రాజకీయాలలో హత్యలు ఆత్మహత్యలు అని 2 ఉంటాయి సార్. రాజకీయాలు ఆత్మహత్యలే ఉంటాయి ప్రధానంగా. సాయి గారు, నేను అదే చెబుతున్నా. ఆత్మహత్యలు హత్యలు ఎట్లా 17 సీట్లు వచ్చినా చాలు సరిపోతుందిలే అని 25 సీట్లు వదులుకుంటాం ఆత్మహత్య. సో మేమేం చెప్తున్నాం ఇక్కడ, సీటు విషయం వేరు,
నిరుద్యోగుల్లో ఫస్ట్ నెంబర్ 1% ఉంది దేశంలో. అంటే మానవ వనరులు మీరు సద్వినియోగం చేసుకోలేదు, మానవ వనరులు మీరు సద్వినియోగం చేస్తామని చెప్తున్నాం. రైతు ఆత్మహత్యలో 3 స్థానంలో ఉంది దేశంలో. అంటే రైతులు సద్వినియోగం చేయలేదు, లాభదాయకంగా చేయలేదు, రైతుల్లో లాభదాయకంగా చేస్తామని చెప్తున్నాం. ఈ రకంగా మనం ఇన్కమ్ పెరుగుతుందని చెప్తున్నాం అండి. ఇమీడియట్ గా ఇన్కమ్ పెరిగే వాటిలో ముందు ఇన్కమ్ తీసుకో, తర్వాత గ్రాడ్యుయేట్ చెప్పేసి లాండ్ ఆర్డర్ సెట్ చేసి అన్నింటినీ సెట్ చేసిన తర్వాత బాడీ పర్సన్ గ్రాడ్యుయేట్ గ్రోత్ వచ్చేలా చేస్తామని చెప్తున్నాం.